హలో గైస్, వెల్కమ్ టు మనోగతం ఛానల్. నేను కాంతిరి సన్నతో కలిసి ఇక్కడ శాండ్ ఆర్ట్ ఏంటి జనగాం దగ్గర శాండ్ ఆర్ట్ అనే ప్రోగ్రామ్ అనేది ఓన్లీ ఒక పర్ఫార్మెన్స్ అంతే. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది లయన్స్ క్లబ్ వాళ్ళది. ఆ ఈవెంట్లో రీసా అన్న శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేస్తున్నాడు. సో అది చూడడానికి నువ్వు కూడా జాయిన్ అవుతావా అంటే వచ్చేసిన నేను. సో సండే ఈవినింగ్ ఇవాళ ఇంకా స్టార్ట్ కాలేదు. శాండ్ ఆర్ట్ టేబుల్ ఏదన్నా తీసుకుపోయారు లోపలికి. శాండ్ ఆర్ట్ ఒక టేబుల్ ఉంటుంది అండ్ ఇప్పటి వరకు 1000 పర్ఫార్మెన్స్ చేసినట్టు దగ్గర 1000 పర్ఫార్మెన్స్ చేసిండు. అంటే మనోగతం ఛానల్లో ఆడియన్స్కి తెలుసో తెలియదు అని చెప్తున్నా. బుక్స్ రాయడము, స్పిరిచువాలిటీ గురించి మాట్లాడటము, వయలిన్ ప్లే చేయడంతో పాటు శాండ్ ఆర్ట్ చేయడం అనేది కూడా ఒకటి ఉంది టాలెంట్ అన్నకి. సో అది అప్పుడప్పుడు ఇట్లా అది అంటే మాకు లాస్ట్ తెలిసింది కదా. అంటే రీసనామిక్స్ అనేది నేను అర్థం చేసుకుంటున్న రోజుల్లో. ఈ రీసనామిక్స్ అంటే ఏంటి దాన్ని ఫస్ట్ అది డెఫినేషన్ చెప్పండి. హౌ రీసా అండర్స్టూడ్ మనీ. ఓహో, మనీ ఎకనామిక్స్ లోంచి ఎకనామిక్స్ వచ్చిందా? అంటే ఇప్పుడు మనీ అన్నది నేను విపరీతంగా ఆలోచించింది డబ్బు గురించి నా లైఫ్లో, ఎందుకంటే లేదు కాబట్టి. ఇప్పుడు హెల్త్ లేని వాడే హెల్త్ గురించి ఆలోచిస్తాడు, ఎవరి దగ్గర ఏది లేదు దాని గురించి ఆలోచిస్తారు. కాకపోతే అందరిలాగా గుడ్డిగా ఆలోచించలే. అదేంటో తెలుసుకుందామని కొన్ని పుస్తకాలు చదివాను. తర్వాత సమాజంలో ఇన్ని ఆర్థిక అసమానతలు ఎట్లా ఉన్నాయి, ఎందుకున్నాయి? సరే, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. నేను చిన్న ఉన్నప్పుడు నా దగ్గర చినిగిపోయిన లాగు ఉంది, కానీ నాకు ఎప్పుడు బాధ కలగలేదు. బికాజ్ నేను వేరే లాగులు చూడటం లేదు, పోలికలేదు. ఇప్పుడు నేను యాక్చువల్గా బాగానే ఉన్నా, ఎందుకు నేను పోల్చుకోవడం లేదు. కానీ వేరే వాళ్ళు వచ్చి ఎప్పుడైతే నాతో చూసావా మీ ఫ్రెండ్ ఇల్లు కట్టుకున్నాడు, చూసావా మీ ఫ్రెండ్ కారు కొన్నాడు, చూసావా పెళ్ళి, అప్పుడు గుండెలో గుబ్బులు అవుతుంది అన్నట్టు. అసలు ఇది పోవాలంటే నేను మనీని నా పరంగా అర్థం చేసుకొని తీరాలి. వాట్ ఈజ్ మనీ అకార్డింగ్ టు మీ, నాకు మనీకి ఉన్న రిలవెన్స్ ఎంతవరకు, దాన్ని నేను క్రాక్ చేయాలి. అప్పుడు నేను దాని మీద 24/7 ఐ యూస్ టు లుక్ ఎట్ దట్. నేను అంటే శుద్ధంగా ఆలోచించేవాడు అనమాట. అంటే సమాజంలో డబ్బున్న వాళ్ళు, డబ్బుండి బాధపడేవాళ్ళు, ఏమి లేకున్నా ఆనందంగా ఉండేవాళ్ళు, అన్నీ ఉన్న డబ్బు సమయానికి ఉపయోగపడని వాళ్ళు, ఇట్లాంటివన్నీ చూశాను నేను. ఆ తర్వాత నాకు ఒక కంక్లూజన్ వచ్చింది. ఈనాటి వరకు కొంచెం కూడా నేను ఒక్క అక్షరం కూడా మార్చలే. వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఈజ్ నాకు 100% రిలవెంట్ అని నేను తెలుసుకున్నాను. ఏంటిది అది? అందులో రీసనామిక్స్ అది బుక్ రాస్తే తెలుస్తుంది. అందులో ఒక అంశం ఇప్పుడు రీసనామిక్స్ అంటే రీసనామిక్స్ అనే పదం దగ్గర ఆగిపోయినా. రీసనామిక్స్ అంటే రీసా మనీని ఎట్లా అండర్స్టాండ్ చేసుకున్నాడు అనేది రీసనామిక్స్ అంతేనా? అంతే, 100%. ఎకనామిక్స్ లోంచి ఎకనామిక్స్ అనేది తీసుకున్నారు. వేరే వాళ్ళకు ఉపయోగపడుతుందని అనుకోను, అట్లీస్ట్ నాకు రిలవెంట్. అది మీకు రిలవెంట్. అది వేరే వాళ్ళతో ఇప్పుడు నేను మనీని ఎట్లా అండర్స్టాండ్ చేసుకున్నా తెలుసుకుంటే అది రామ్నామిక్స్ పెట్టుకోవాలి అంతే. అంటే నేను ఊరికే ఫిలాసఫర్గా చెప్పట్లే, నేను దాన్ని మనసావాచ కర్మని ఇంప్లిమెంట్ చేసి చూస్తున్నాను ఎవ్రీడే. నేను పూర్తి ఎరకలో ఉంటాను డబ్బు. ఎవరో నాకు ఫోన్ చేసి రీసనామిక్స్ బుక్ కావాలని అడిగారు. అంటే ఆల్రెడీ నేను ఎప్పుడు వినలేకపోతాం మీరు చెప్పేది రాలే. అంటే వాళ్ళు ఎట్లా బుక్ గురించి ఎట్లా అడిగారు అంటే నేను చెప్పాను, ఒక బుక్ రాశాను. నేను రాసిన ఫస్ట్ పుస్తకాలు రీసనామిక్స్ కూడా ఒకటి. అంటే అదొక 10-15 పేజెస్ బుక్ అంతే. నా గురించి రాసుకున్నది, ఎవరి కోసమో కాదు. సో రీసనామిక్స్లో ఒక అంశం ఏంటంటే డబ్బు దాని హృదయం. డబ్బు వ్యామోహం కాకూడదు, అవసరం మాత్రమే అని గుర్తించు. ఇది ఒక సూత్రం. ఇంకొక సూత్రం చెప్పనా, నీ ₹1,00,00,000 ఈరోజు ఎర్న్ చేసినా రేపు మళ్ళీ నువ్వు తినడానికి కావాల్సిన 500 సంపాదించు. దీని మీద డిపెండ్గా. అంటే ఎప్పుడు నిత్య నూతనంగా ఏ రోజు ఆ రోజు బతుకు తప్ప డబ్బు ఉంది కదా దాన్ని నమ్మకు. ఇప్పుడు నాకు ఇప్పుడు 50 లక్షలు వచ్చాయి ఈరోజు, రేపు ఉంగరాలు పెట్టుకొని గోల్డ్ చైన్ మీరు పెట్టుకోరు. శరీరానికి అక్కర్లేదు, ఎగ్జిస్టెన్స్ లో బతకడానికి అవే అక్కర్లేదు. డబ్బు జస్ట్ తినడానికి, పడుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి, అంతకుమించి ఏమో ఉపయోగం ఉంది దానివల్ల. అట్లా కాకుండా ఇప్పుడు నేను ఏదన్నా ఒక పని చేద్దాం అనుకుంటున్నా, ఆ పనికి ఏమన్నా డబ్బు ఉపయోగిస్తాను. ఎవరన్నా అర్హత ఉన్న వ్యక్తి తారసపడితే అతని కోసం 10,000 వెచ్చిస్తాను. దానికంటే ఎవరన్నా నిజంగా స్కిల్ అంతా ఉండి అతని దగ్గర డబ్బు లేని కారణంగా ఆగితే అప్పుడు డబ్బున్నవాడు సహాయం చేయడానికి డబ్బు ఉంది. అంతే తప్ప డబ్బు ఉన్నది మనం దాచిపెట్టి మనం ఎప్పుడో పుట్టని మనవాడికి ఇవ్వడానికి కాదు. వాడు ఎట్లాగో సంకనా పెడతాడు, అది వేరే సంగతి. సో ఇట్లా రకరకాల విషయాల గురించి నేను నా పరమైన అవగాహన నా మీద ఇంప్లిమెంట్ చేసుకున్నాగా నేను ఎవరి మీద రుద్దను అట్లా. సో మీరు అట్లా అర్థం చేసుకున్న ప్రాసెస్లోనే ఈ శాండ్ ఆర్ట్ అనేది పుట్టింది. అసలు శాండ్ ఆర్ట్ అనేది ఎందుకు పుట్టిందంటే వీడియో స్టార్ట్ అయిన దాని గురించి. ఎగ్జాక్ట్లీ. అంటే నేను మా బ్రదర్తో మాట్లాడేవాడిని విషయాలు. ఓకే. నా తొలి శ్రోతల్లో మా బ్రదర్ ఒకడు. అంటే నేను చెప్పే సోదంతా విని అయిపోయిందా పోదంపా అనేటోడు. అంటే దాని గురించి ఒపీనియన్ నేను చెప్పేటోడు కాదు, అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పి వినటోడు ఒకడు కావాలి నాకు. ఉమాకాంత్. అయితే అతనితో అనంతంగా మాట్లాడుతుంటే, పాటలు పాడుతుంటే. రెండోది ఇప్పుడు నాది నా సెంట్రికే ఉంటుండే టాక్ అంతా. అంటే వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్, నాకు
పరచింతన, వాడేం చేశాడు, వీడేం చేశాడు, చాడీలు ఇటువంటివి లేవు ఎప్పుడు. మస్తు మాట్లాడుతుంటే బట్ అన్నిట్లో సెంటర్ నేనే. ఇప్పుడు నేను చిన్న ప్రశ్న అడుగుతా చూడు, అక్కడ దాని జవాబు ఉంది. చిరంజీవి యాక్ట్ చేస్తే ₹1 ఇస్తున్నారు. నేను రోడ్డు మీద బొమ్మకి ఇస్తే ₹100 ఇస్తున్నారు. ఏమిటి డిస్క్రిమినేషన్? జబర్దస్త్ యాక్టర్కి ఒక పర్ఫామ్ చేసినందుకు ఒక 10,000 ఇస్తున్నారు. తర్వాత ఒక ఉద్యోగికి, గవర్నమెంట్ ఉద్యోగికి నెలంతా పనిచేస్తే 60,000 ఇస్తున్నారు. అసలు ఈ మనీ ఎట్లా వస్తుంది? ఏ పుస్తకంలో లేదు. ఏ పుస్తకంలో ఏముంది, అతని పే స్కేల్ అంతా అతనికి అంత ఉంది, అలాగే ఇస్తారని చెప్తారు. బట్ మై అండర్స్టాండింగ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అదేంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏ పుస్తకంలో లేనిది, కొత్తది. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆయా పనికి ఒక బడ్జెట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, సినిమా అంటే ఒక ₹1,00,00,000 బడ్జెట్, కలెక్టర్ అంటే ₹1,00,00,000 బడ్జెట్ ఉంటుంది, టీచర్ అంటే ₹1,00,00,000 బడ్జెట్ ఉంటుంది, లేబర్ అంటే ₹1,00,00,000 ఉంటుంది, ఆర్టిస్ట్ అంటే ₹1,00,00,000. బడ్జెట్స్ ఎప్పుడు ఆయా ఫీల్డ్కి ₹1,00,00,000 ఉంది. కానీ ఆ ఫీల్డ్ ఎంచుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువయ్యే కొద్దీ ఆ బడ్జెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తే తక్కువ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు టీచర్లు ఎక్కువ మంది ఉన్నందుకు అందరికి 60,000-60,000 వచ్చాయి. ఐఏఎస్లు తక్కువ మంది ఉన్నందుకు, టీచర్లు ఎక్కువ ఉన్నందుకు తక్కువ వచ్చింది డబ్బు. ఐఏఎస్లు తక్కువ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఎక్కువ డబ్బు వస్తుంది. ఎమ్మెల్యే, ఎంపీలు ఇంకా తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. ముఖ్యమంత్రి ఒకటే ఉన్నాడు కాబట్టి మొత్తం వాడే తీసుకుంటాడు. ముఖ్యమంత్రి ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఐ మీన్ మోర్ డిస్ట్రిబ్యూషన్ పాసిబిలిటీ ఉంటుంది టు మేక్ మనీ. మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు నేను ఏదన్నా పని చేస్తే తర్వాత చిరంజీవి ₹1,00,00,000 ఎందుకు ఇస్తారనే దాన్ని నాకు మళ్ళీ ఇంకొకటి, ఇది కూడా రీసనామిక్స్లో సూత్రమే. ఎవరైతే ఒక పని చేసినప్పుడు ఏకకాలంలో ఎన్ని కళ్ళు దాని దిక్కు చూసినాయో అది ఇంటూ మల్టిప్లై ₹5 అన్నమాట. ఇప్పుడు నేను ఇట్లా చేయొప్పిన, ఒక్కరే చేయొప్పితే నాకు ₹5 వస్తాయి. అదే బజ్జీ అమ్మడం అనమాట, అదే టీ అమ్మడం. అంటే నువ్వు టీ అమ్మితే ఒకడే వస్తున్నాడు, ఎప్పుడు ఒక బస్సు వేసుకొని రావట్లే. చిరంజీవి చేయొప్పితే 1,00,00,000 మంది చేయొప్పుతున్నారు. అంటే 1,00,00,000 మంది ఒక్కొక్కరు ₹1 ఇచ్చినా చిరంజీవికి ₹1,00,00,000 వస్తుంది. అప్పుడు నాకు వచ్చింది అసలు స్టేజ్ పర్ఫార్మెన్స్ నేను ఎందుకు ఇవ్వాలంటే, నేను ఎంతకాలం రోడ్ల మీద, ఇది కొన్ని ఏళ్ళు రోడ్ల మీద బొమ్మలు వేసి నాకు వచ్చిన ఆలోచన. కొన్ని ఏళ్ళు రోడ్ల మీద బొమ్మలు వేసినా నాకు ₹100 ఇస్తుంది సమాజం. దాని తప్పు సమాజాన్ని కాదు. ఎందుకంటే ఎప్పుడు నేను వేస్తున్నా ఒకరిద్దరు చూస్తున్నారు. అంటే దాని ఆడియన్స్, దాని క్లయింట్ ఒక్కడే. ఎప్పుడు క్లయింట్ కాదు, వాడు అంతే. ఒకరి బొమ్మ వేస్తే ఒకరి బొమ్మకు ఒకటే క్లయింట్ ఉంటాడు, మిగతా వాళ్ళు చూడరు దాన్ని. ఇప్పుడు నాకున్న పరిధిలో నాకు హఠాత్తుగా కనిపిస్తుంది శాండాట్. ఇలియానా యెహోవ్ అనే ఒక లేడీ చేసిన దాన్ని చూసిన తర్వాత, జేనియా సిమనోవా అనే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఐ కేమ్ టు ఏ కంక్లూజన్. ఫస్ట్ టైం శాండాట్ అంటే ఉక్రెయిన్లో. ఓకే, అది మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసిన, నాకు ఎవరో అనుకోకుండా చూపించారు అది. లేకపోతే అసలు ఈ రోజుకి అది ఏవే ఉండేది, నేను ఇంకా ఆలోచిస్తుండేవాడేమో ఏం చేయాలని. అప్పుడు నేను చూస్తే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి చిన్న మా బ్రదర్తో మాట్లాడితే, నాకు మా బ్రదరు, మా అమ్మ, అప్పుడే చిన్న పిల్లాడు మా సాయిగాడు, వాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఆడు, మా ధీరజ్ గాడు, తర్వాత మా పర్వతాల చిలుగురు నుంచి వాడు, నన్ను ఎప్పుడు ఒక క్యూరియస్ ఎలిమెంట్ ఉన్న వ్యక్తిగా చూసేవాళ్ళు. వాడు అంటే నేను ఎప్పుడు చెత్త మాట్లాడలేదు సమ్హౌ. అందుకని నేను ఏదైనా చెప్తే కొంచెం అటెన్షన్ పే చేసేవాళ్ళు. ఇట్లా నాకు ఒక ఆలోచన వచ్చింది, నేను ప్రయోగం చేద్దాం అనుకుంటుందంటే ఒక మొబైల్ ఇట్లా పైన పెట్టి పుస్తకాల మీద చిన్న అద్దం ముక్క పెట్టి, మా పర్వతాల దగ్గర ₹50 ఉంటే దాంతో మెట్లు కొనుక్కొచ్చి ఒక లైట్ కొనుక్కొచ్చి తీసుకుంటే 5 మంది అందరూ కోఆపరేట్ చేసేది. అంటే ఏదైనా వాళ్ళందరూ ఆ యూట్యూబ్ వీడియో చూసారా? తెలియదు వాళ్ళకి. నేను జస్ట్ చెప్పింది నమ్మిరంతే. వాళ్ళకి అసలు నేను చేసిన కూడా తెలియదు. నేను ఎంబడే బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసిన. అంటే అక్కడ జస్ట్ నేను చూసిన వీడియోలో ఏదైతే ఇంపాక్ట్ ఉందో ఐ హ్యావ్ సీన్ ద ఎఫెక్ట్. ఆ తర్వాత అదొక పెద్ద స్టోరీ. ఫైనల్గా నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి నాకు మొట్టమొదటిసారి పర్ఫామ్ చేసే అవకాశం వస్తే రెమ్యునరేషన్ కూడా మాట్లాడలేదు. ఇది నా రీసనామిక్స్లో ఒకటి. ఎప్పుడూ డబ్బులు అడుక్కోకు, నువ్వు హోల్ హార్టెడ్గా పని చేయి. అప్పుడు ఒక వ్యక్తి ₹1 ఇవ్వచ్చు లేదా ₹1,00,00,000 ఇవ్వచ్చు, తీసేసుకో. అంతేగాని నువ్వు అడుక్కోకు, డోంట్ బి ఏ బెగ్గర్. ఇది నా రీసా. అంటే ఇప్పుడు మీరు శాండాస్ పర్ఫార్మెన్స్కి పిలిచారు అనుకోండి, నాకు ఇంత నా బడ్జెట్ ఏందని చెప్పారా? ఇప్పుడు ఇక్కడ నాకు తెలియదు, అదేంది ఫ్రీ చేసి దాన్ని వదిలేసిన నేను. వాళ్ళు ఎంత ఇస్తే అని తీసుకుంటారా? 100% తీసుకుంటా. వాడు ₹1000 ఇస్తాడు, తీసుకుని పోతా. అసలు ఐ డోంట్ డిస్కస్ మనీ. దీని వెనక మళ్ళీ పెద్ద కదా. మీరు డిస్కస్ చేయకపోయినా వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు మీ బడ్జెట్ ఎంత? నాకు ఓవరాల్గా ఏం తెలిసిందంటే, అడుగుతారు కదా జనాలు తెలుసుకొని వాళ్ళంతకు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు నా చెవులో చెప్తున్నారు, ఈసారి ఇంత ఇస్తాం, భయపడుతున్నారు చెప్తున్నప్పుడు. నేను ఏం చెప్పినా ఓకే అంటే తెలియదు వాళ్ళకి, ఆలోచిస్తున్నారు. సో నన్ను ఎంతవరకు ఎవరు మోసం చేయలేదు. రెండోది, ఒక పర్ఫార్మెన్స్కి ఇంత రేట్ అని ఎవరికి తెలియదు. సో అట్లా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత? 0తో స్టార్ట్ చేసి? లేదు
దానికి ఎంత ఇస్తాను అన్న ఒక ఈవెంట్ మేనేజర్ అంటే నువ్వు నాకు ఆపర్చునిటీ ఇచ్చావు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు నాకు ఓకే, బట్ డోంట్ డిస్టర్బ్ మీ. దాని ఒక పెద్ద కథ ఉంది. ఆ తర్వాత నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే ఒక 4,000 మంది ఉన్నారు. ఇప్పుడు 4,000 మంది ఇంటూ 10 రూపాయలు ఇచ్చారు అనుకో, ఎంత? 40,000. దట్ ఈస్ మై ఫస్ట్ రెమ్యునరేషన్. ఆ రోజు నేను గట్టిగా పరిగెత్తుకొని వచ్చి మా అన్నని ఇట్లా కౌగిలించుకున్నా. మా అన్న నన్ను గాలి ఎట్టదు ఎప్పుడంటే హీ నెవర్ సా మీ లైక్ దట్. అంటే మనీ అనే విషయాన్ని ఫస్ట్ టైం నేను అప్పటి వరకు నెలలో 40,000 కూడా ఎన్నగాలి. ఆ రోజు 11 minutes పర్ఫార్మెన్స్ ఐ మేడ్ 40. దట్ ఈజ్ మనీ. ఇలా మనీ వస్తే తప్ప మనం డబ్బును ఎంజాయ్ చేయలేం. మనం రూపాయి కష్టపడి చెమటలు తీసి ఇంపాసిబుల్ టు, అప్పుడు నీ మనీ నేను చంపేస్తుంది. ఇప్పుడు ఇదొక ఫేజ్. ఇప్పుడు నెక్స్ట్ అనంతంగా డబ్బు రావాలంటే పెయింటింగ్. నేను ఆలోచిస్తున్నా, ఇంకా నేను చేసే ప్రయోగం స్టార్ట్ కాలేదు. పెయింటింగ్ నెక్స్ట్ ఫేజ్. ఇంకా నేను అసలు నా ప్రయోగ దశ స్టార్ట్ చేయలేదు. రీసనామిక్స్లో సెకండ్ ఫేజ్. ఐ యామ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. అన్ని నాట్స్ని క్లియర్ చేసుకుంటూ, అటు కుటుంబము, సంసారము, నా పర్సనల్ లైఫ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు నాకు ఐ థింక్ ఐఎమ్ చాలా ఫ్రీగా ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్ నేను. అంటే అన్నిటి మధ్యనే ఉంటుంది. పని చేసేది మీరే అంటే ఊరికి స్వేచ్ఛలో చేస్తున్నా కదా. అదే. సో ఈ కాంటెక్స్ట్ నేను భవిష్యత్తులో తప్పకుండా రీసనామిక్స్ బుక్ రాస్తాను. దట్ విల్ బి ఒక 50 pages బుక్. సో హౌ యూ అండర్స్టాండ్ మనీ అంతే. అండ్ ఈజీగా అంటే ఈజీ కాదు, మరి 1 month కంటిన్యూ పని చేసి 10,000-20,000 సంపాదించకుండా ఇంకా అంతకన్నా ఫాస్ట్ ఎట్లా మనీ సంపాదించాలనే మీ ఆలోచన. ఆ మనీకి మనకున్న సంబంధము, మనీ మన మీద చూపే ప్రభావము ఏమిటనేది కూడా తెలుసుకోవాలి. మనీ ఉండటం గొప్పగా ఊరికేనే అంటే ఇప్పుడు అదే మీరు ఈ ప్రాసెస్లో దీన్ని క్రాక్ చేసి, ఇప్పుడు నా ఆర్ట్ ఒక్కడు చూస్తే ఒకటే క్లయింట్, 40,000 మంది చూస్తే ఇంటూ 1 రూపీ వేసుకున్నా 10 రూపీస్ వేసుకున్నా ఇంత మనీ వస్తుంది అని ఇది క్రాక్ చేసిన తర్వాత వెంటనే అరే ఇదిరా మనీ అని తెలిసిన తర్వాత ఇక పెద్ద పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటే లక్షలు సంపాదించుకుంటే దానిలో కొట్టుకోవచ్చు. ఆ అవకాశం కూడా అది కూడా. అందుకే కదా నేను రెమ్యునరేషన్ ఫిక్స్ చేయలేదు. ఎదుటి వ్యక్తికి అవకాశం ఇచ్చిన. థింక్ అబౌట్ ఇట్. నేను తర్వాత ఇలా చెప్పాను, ఒకవేళ నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే, అంటే ఆ సీఈఓతో చెప్పిన మాట నాకు గుర్తుంది. ఇలా ఎవరు మాట్లాడరు, పర్ఫార్మర్ ఎప్పుడు ఇట్లా సార్ అంటున్నాడు. నేను ఎప్పుడు రిచ్గానే ఉన్నాను. ఐ డోంట్ కేర్ అని. మనీ వస్తేది రాకపోతుంది. ఐ లవ్ టు పర్ఫార్మ్. నీకు డబ్బులు లేకపోయినా వచ్చి పర్ఫామ్ చేస్తా. నీ దగ్గర అసలు డబ్బులు లేవు, 5,000 నేను ఇచ్చి పర్ఫామ్ చేస్తాను అని చెప్పిన రోజు. నేను చాలా బాగా ఆడుకుంటా జనాలతో పాజిటివ్గానే. మీకు ఒక ఫిగర్ కావాలంటే ఒక బాల్ ఫర్ ఫిగర్ నాకు నిన్న పర్ఫార్మెన్స్లో ఇది ఇచ్చారు, కావాలంటే మీకు ఇన్వాయిస్ పంపిస్తాను. కానీ అంతకంటే ముందు ఈవెంట్లో నాకు అంతకంటే సగం కూడా ఇవ్వలేదు. సో వ్యక్తి వేరు. మీ స్థాయిని బట్టి మీరు ఇవ్వండి. వేరే వాళ్ళతో మీరు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. నాకు రూపాయి అయినా ఎంత సెలబ్రేట్ చేసుకుంటుందో 1,000 రూపాయలు అంత సెలబ్రేట్ చేసుకుంటా, 1,00,000 అంత సెలబ్రేట్ చేసుకుంటా. బికాస్ డబ్బుని పే చేసుకుని నా చిరునవ్వు లేదు. ఇటు అందరితో నా లైఫ్ ఇప్పుడు యూట్యూబ్లో చెప్పింది నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. అందుకే నా వర్క్ అనేది స్ట్రెస్ లేనిది, కాస్త ఫ్రీడమ్లో ఉన్నా అంతే. ఏం మా అంటే ఒక 10 లక్షలు తక్కువ వస్తాయి ఏమన్నా, ఏ క్యాఫర్ పడతా. నేను చక్కగా ఒక కార్లో తిరుగుతున్నా, తర్వాత ఒక ఇల్లు కొనుక్కున్నా. స్టాండర్డ్ ఇసుకతోనే, స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ నేను ఆడుతూ పాడుతూ చేసిన వచ్చే డబ్బులతో ఇల్లు కొనేసిన. అంతకంటే ఏం కావాలి? ఒక్కటైతే నేను చెప్పగలను, నేను ఏదైనా అప్పు చేయలేదు, ఎవరి మీద ఆధారపడలేదు, నేను ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు, నేను ఎప్పుడు అబద్ధం చెప్పి డబ్బులు లాగలే, ఎవరి దగ్గర ₹1 కూడా నేను తీసుకోలేదు. అందుకే నేను ఎవరు ఫోన్ చేసినా లేపుతా. ఎవరైనా నాకు అసలు ఏ శత్రుత్వాలు లేవు, ఏం లేవు. అబ్సల్యూట్లీ ఖుల్లా పుస్తక్. బాగుంది లైఫ్. శాండ్ ఆర్ట్ గురించి చేద్దాం అనుకున్నా, ఇది మళ్ళీ టాక్ అయింది. బ్లాగ్ అంటే ఏంటిది? ఎప్పుడు లాగినా కొత్త విషయాలు వస్తాయి. బట్ ఓకే, రీసనామిక్స్ అని కొత్త పదం తెలిసింది. అంటే అది ఇంగ్లీష్ పదం కాదు, అన్న పెట్టుకున్నట్టు. నేను పర్ఫామ్ చేయడానికి వచ్చిన చూడు, ఇంటి ఎట్లుందో అట్లా బయలుదేరి వచ్చేసిన. ఇంకోటి నన్ను ఎవ్వరు ఎట్లుండ అట్లుండ తెలుసుకునేది. యూజువల్గా ఇప్పుడు మనం పర్ఫామ్ చేయడానికి వస్తే ఇన్ కేస్ నేను నేర్చుకొని నేను రీసాన్ లెక్క శాండ్ ఆర్ట్ చేస్తాను ఇట్లా ఒక పట్టుబట్టి చేసిన అనుకో, అప్పుడు ఏమవుతుందంటే నాకే ఈవెంట్ ఉంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ½ an hour ఉందంటే నాకు డగడగ స్టార్ట్ అవుతుంది. ఎందుకు? అది నా ఒరిజినాలిటీ కాదు. నేను పట్టుబట్టి ఏదో సాధిస్తా అని, అంటే నేను కాంతి చేసే ప్రయత్నం చేస్తున్నా. అది నాలో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఇట్లా రిలాక్స్ కూర్చొని, రెండోది టైం వచ్చినప్పుడు నేను ఎప్పుడు ఏమంటారు, ఇంట్లో ఎట్లుందో అన్ని చోట్ల అట్లే ఉన్నా. నాకు అందరు చెప్పిన అబద్ధపు మాటలు ఏంటంటే, ఒక ప్లేస్ ఉంటే ఒకలాగా ప్రవర్తించాలి. అది మన ఇల్లు అయితే అట్లా ప్రవర్తిస్తామా? అంటే దానికి మీనింగ్ అదనా, ఒక ప్లేస్లో ఉంటే ఒకలాగా ఉండాలని ఎందుకు చెప్తారంటే, ఇంట్లో దరిద్రంగా ఉంటారు కాబట్టి
మంచిగా ఉండని చెప్తున్నారు. మీరు ఇంట్లో అంతా ఒకటి మంచిగానే ఉన్నప్పుడు అవసరం లేదు, ఇక మీకు అవసరం లేదు. అంతే కదా. ఇప్పుడు ఇంట్లో బిహేవ్ చేసే విధానం బయట బిహేవ్ చేసే విధానం సేమ్ అనుకో. అంటే బయట ఎట్లయితే మంచిగా ఉన్నానో అట్లా ఇంట్లోనే ఉన్నప్పుడు అవసరం లేదు. ఇంట్లో దరిద్రంగా ఉండి ఇట్లా కాల్ జాబ్ కూర్చొని పిచ్చి పిచ్చి చేసుకుంటున్నప్పుడు అప్పుడు కనీసం బయట మంచిగా ఉండరా అని చెప్తారు. సో నేను ఇప్పుడు స్టేజ్ మీద నా గురించి చెప్పాలని కానీ, నన్ను స్టేజ్ మీద పిలవలేదని కానీ, నాకు ఒక అందరికీ అవార్డు ఇచ్చి నాకు నేను అసలు ఐ నెవర్ అది పట్టించుకోలేదు. దాని తర్వాత పర్ఫార్మెన్స్ అయిపోతుంది ఒక్కటి నా విజిటింగ్ కార్డు వేయలేదు ఇంతవరకు. నేను అసలు సోషలైజింగ్ చేయనే లేదు. నేను ఆల్రెడీ పర్ఫార్మెన్స్ గ్యాప్లో ఎవరన్నా వస్తే ఇద్దామని తెచ్చుకుని విజిటింగ్ కార్డు పనపటాకాయ అన్న తెచ్చుకోలేదు. అన్న జీవితంలో ఇయ్యను విజిటింగ్ కార్డు. మీ టీ షర్ట్ మీద కాంతి అని ఉండే కదా మొన్నదాకా. అవును, ఇప్పుడు కూడా ఉంది. అది వేసుకుంటే మొన్న ఎవరో కమెంట్ పెట్టారు యూట్యూబ్లో, అది ప్రతి దగ్గర నీ పేరే రాసుకుంటున్నావు, నా అనేది లేదంటావు కానీ నువ్వు రాసుకుంటావు, బుక్ మీద నీ పేరే ఉంటుంది అంటే దాని కింద కమెంట్ రాసిన ఆయన, మరి ఆయన రాసిన బుక్ ఆయన పేరు రాకపోతే నీ పేరు రాస్తారా అంటే అంతకని ఇంగ్లీష్ పేరు రాయాలి పోయి. ఆయన బాధ ఏంటంటే నువ్వు నేను అనేది పట్టించుకొని అంటున్నావు కదా, అన్నిసార్లు నా అది తెలుసుకోవడానికే నా టాక్స్ చూడాలి. నేను అని బ్రహ్మాండంగా వాడు, కానీ అది అహంకారంతో కాదు, వ్యవహారం కోసమే. అట్లా అంతకుమించి చేయలేదు. మన స్థితి మనకు తెలుస్తుంది, మనం బాగుందామా లేదా, మనకు కరప్టా కాదా మనకు తెలిస్తే చాలు. అట్లీస్ట్ నేనైతే చెప్పగలను, ఈ జీవితం మొత్తంలో నా వల్ల నష్టపోయిన వాడు ఎవడు ఉండడు. కరప్టా కాదా మనకు తెలియాలి. లేదంటే ఒకవేళ నిజంగా కరెక్ట్ అనుకో, ఎవడో ఒకటి బయటకు వచ్చి చెప్తాడు కదా, ఈయన వల్ల నేను నష్టపోయినా, అంతే చెప్తాడు కదా. ఇంత ఓపెన్గా ఉంటుంది చెప్పి, ఇంతకంటే టూ మచ్ అసలు. బాయ్ గాయస్. సో శాండ్ ఆర్ట్ గురించి ఇది మా డిస్కషన్. లోపల శాండ్ ఆర్ట్ వీలైతే అది కూడా షూట్ చేస్తా. అసలు అది ఎంత చూస్తే నా కంటెంట్ నువ్వు తట్టుకోలేవు, అర్థమవుతుందా? అర్థమవుతుంది. బాయ్.